హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆలు అండి. దీనికి పాయ ఒకటి తీసుకోవాలండి. ఒక 3 to 4 పొటాటోస్ తీసుకున్నాను, ఆలుగడ్డలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకోవాలి. కొంచెం శనగపప్పు నానబెట్టి పెట్టాను. టమాటోస్ ఒక 1/2 kg టమాటోస్ కట్ చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. కుక్కర్ పెట్టాను, కుక్కర్లో ఆయిల్ వేసాను ఆల్రెడీ. ఆనియన్స్, మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పాటు పొటాటోస్ కూడా వేసేద్దాం. మనం ఈ సైజులో కట్ చేసుకున్నాను నేను. రుచికి తగ్గంత సాల్ట్, పసుపు, కొంచెం ఆయిల్లో మగ్గాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కర్రీకి. శనగపప్పు వేసేయాలండి. చూడండి, మనం టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని తీసుకెళ్ళి కర్రీలో వేసేయాలి. నాకు తీసుకొస్తారు కదా, నాకు తొందరగా అరగంటూ ఉంటుంది. అందుకనే నేను వెంటనే వేస్తాను ఉంటాను. సాల్ట్ వేసాను నేను కొంచెము, రుచికి తగ్గట్టు వేసేసుకోండి. ఉండాలి, ఎందుకంటే టమాటో స్వీట్ ఉంటాయి కదా. నేను కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మీకు రుచికి తగ్గంత మీరు కారం పొడి వేసుకోండి. ఇప్పుడు టమాటోలో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది మన కర్రీలోకి. టూ విజిల్స్ ఇప్పిస్తా అండి. ఆలు కూడా మెత్తగా కావాలి నాకు. లేదా మెంతం కూర ఉంటే చిన్న మెంతం కూర వేసేసుకోండి. నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కొంచెం సూపీ ఉండాలి కర్రీ మనకి. రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. వంట పైన 2 విజిల్స్ పెట్టి తీసేస్తాం. వెంటనే తీసాక చూపిస్తాను మీకు. చూడండి, ఆఫ్టర్ 2 విజిల్స్ ఓపెన్ చేశాను నేను. టమాటో, ఆలును కొంచెం స్మాష్ చేస్తాను. ఒక 2-3 ఆలు స్మాష్ చేశాను అనుకోండి, కర్రీలో టేస్ట్ బాగా వస్తుంది. టమాటా పులుపుదనం మా ఇంట్లో ఏంటంటే కొంచెం ఆలు మెత్తగా ఉంటేనే తింటారనమాట పిల్లలైనా. ఇది రోటీలో కూడా బాగుంటుంది కర్రీ. ఒక కొన్ని ఆలు పీసెస్ స్మాష్ చేశాను కొంచెం అలానండి, ఎందుకంటే టమాటా కూడా కొంచెం మంచి సూపీ ఉంటుంది కదా, బాగుంటుంది. ఓకే, ఇంతే అండి. ఇందులో వచ్చేసి కొబ్బరి గ్రేట్ చేశాను. కొబ్బరి ఏంటంటే ఉన్నప్పుడే వాడుతూనే ఉంటాను నేను వంటల్లో. మనం పూజకు కొడుతున్నాం కదా, అవి వాడేస్తూ ఉంటాను నేను. ఇలా ఏంటంటే మన కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఇది కొబ్బరి హెల్తీ కదండి మనకి, అలా అనమాట. కొబ్బరి వేసాను, రెడీ చేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ మనం ఆఫ్ చేయొచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. శనగపప్పు కూడా ఎక్కువ ఉడకదు, పలుకులు ఉంటుంది అనమాట. అలా మనకి టేస్ట్ బాగుంటుంది. చపాతీ అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ. కొరియాండర్ వేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, నా దగ్గర కొరియాండర్ లేదు, నేను ఆఫ్ చేసేస్తున్నాను. రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇదండి, ఇలా ఉంటుంది మన కర్రీ. ఇలా వస్తుంది. పప్పులు, టమాటా, ఆలు, కొబ్బరి సూపర్ ఉంటుందండి. కొబ్బరి గ్రైండ్ చేశాను కదా, దాన్ని ఏం పెద్ద ఉడికించబడలేదు, వేసాను కదా, ఒక ఫ్యూ మినిట్స్లోనే ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.